వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ SHVC టాక్స్. సో ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక 10 seconds కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. బికాజ్ వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు లంబసింగి. సో ఫస్ట్ మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్తున్నాము. సో భద్రాచలం నుంచి ఎక్కడికి వెళ్తున్నాం నేను మీకు తర్వాత చెప్తాను. సో మేము భద్రాచలం వెళ్ళే జర్నీలో మధ్యలో 7 హోటల్ దగ్గర ఆగాము. ఇది చాలా హైదరాబాద్ విజయవాడ జర్నీస్లో ఉంటుంది హోటల్. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ హోటల్కి వచ్చి రండి, బట్ కాస్ట్ వెళ్ళాలి. ఇక్కడ నాకు ఒక పువ్వు దొరికింది, చాలా బాగుంది, పింక్ కలర్లో పేపర్ ఫ్లవర్స్ అనుకుంటా, చాలా బాగుంది. నేను ఇంకా భద్రాచలం వెళ్ళినా కలుస్తాను మిమ్మల్ని మళ్ళీ. సో మేము హైదరాబాద్ టు భద్రాచలం పెట్టేసాము. ఇప్పుడు నేను ఆ జర్నీలో సూర్యాపేట తర్వాత నుంచి మేము ఖమ్మంకి వచ్చాము. ఖమ్మం నుంచి కొత్తగూడెం మధ్యలో ఆ జర్నీ కొంచెం అనీజీగా ఉందంటే, ఎందుకంటే రోడ్లన్నీ కూడా అక్కడక్కడ గుంటలుగా ఉన్నాయి. సో ఆ జర్నీ అంత అనీజీగా ఉన్నా కానీ ఐ ఫెల్ట్ హ్యాపీ, ఎందుకంటే అంత నేను ఎప్పుడు కూడా సిటీస్లోనే ఉంటాను, విలేజెస్ అసలు ఎప్పుడు వెళ్ళలేదు. సో ఒక్కసారి పర్టికులర్గా దాన్ని అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేస్తే నాకేమనిపించింది అంటే అంత చిన్న విలేజెస్లో కూడా వీళ్ళు నీట్గా చాలా ఇండిపెండెంట్గా హౌసెస్ కట్టుకున్నారు. అది నచ్చింది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చూసింది కాటన్ నాకు వాడటమే తెలుసు అనమాట, అది ఎలా పెరిగిద్దని తెలీదు. సో ఇప్పుడు ఆ జర్నీలో నేను చూసాను, కాటన్ క్రాప్స్ చూసాను, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఆల్సో ఇప్పుడే దర్శనం అయిందనమాట. సో దర్శనం చాలా హ్యాపీగా జరిగింది, చాలా బాగుంది, అందరూ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు లోపల మేము దేవుడికి చాలా పూజ చేసాం. అండ్ ఆల్సో మా కోరికలు అన్నీ కోరుకున్నాము. అండ్ దర్శనం నుంచి బయటికి రాగానే ఒక ఫోటో దిగాము, ఒక ఫోటో చూపిస్తాను నేను. ఇది భద్రాచలంలో ఉండే దేవుడి మొత్తం ఫోటో. సో ఇప్పుడు భద్రాచలం నుంచి మారేడుమల్లి రూట్లో మేము ఒక దగ్గర రీఫ్రెష్మెంట్ కోసం ఆగాము. వాళ్ళకి టీ తాగుతున్నారు. అండ్ నేను ఊరికి ఇక్కడ ఏదో చిప్స్ ప్యాకెట్స్ ఎలా ఉంటే కొనుక్కున్నాను. చిన్న షాప్ దగ్గర ఆగామన్నమాట మేము ఇక్కడ. ఇంకా షాప్ ఉన్నదన్నమాట. ఈ షాప్ మీద అండి. సో ఇప్పుడే మేము భద్రాచలం నుంచి మారేడుమిల్లి వచ్చాము. అండ్ ఇక్కడ మేము ఒక రిసార్ట్లో ఉన్నాము, అమ్మ రెసిడెన్సీ అని ఒక రిసార్ట్ ఉంది, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు క్లైమేట్ చాలా కూల్గా ఉంది కాబట్టి ప్లాన్స్ చలిమంట ప్లాన్ చేసాము మేము, క్యాంప్ ఫైర్. సో ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళాం కమ్మా. సో ఇప్పుడు ఈ క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాము, చాలా హాట్గా ఉంది, హాయిగా ఉంది. ఇలా మీరు వింటర్ సీజన్లో పెట్టుకుంటే చాలా హాయిగా ఉంటుంది, సూపర్ ఉంది క్లైమేట్ కూడా. The next day. చందు నాన్న, చందుమా, చందు దా 6 అయింది. ఇంకో చూడు ఇక్కడ. గుడ్ మార్నింగ్. మళ్ళీ మనం అవుట్ చూడాలి కదా. మార్నింగ్ గైస్. హాయ్, గుడ్ మార్నింగ్ గైస్. సో రాత్రంతా హాయిగా పడుకొని పొద్దున్న లేసాను. అండ్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయాను. అవుటింగ్ మొత్తం చూడడానికి, మొత్తం సరౌండింగ్స్ ఎలా ఉన్నాయని చూడడానికి. అండ్ క్లైమేట్ 6 o'clock అసలు ఎలా ఉంది తెలుసా, బీభత్సంగా ఉంది, చల్లగా. చూడండి క్లౌడ్స్, చూడండి అసలు ఎంత చల్లగా ఉంది. పొద్దున్నే రావాలి అంటే చలేస్తుంది. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యాం కాబట్టి బాగానే ఉంది. రోజు చూడండి. వాళ్ళందరూ ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. సో నంబర్స్ ఒకసారి మీరు పాజ్ చేసుకొని నంబర్స్ తీసుకోండి కావాలి అంటే. సో అమ్మ రెసిడెన్సీ ఇది, ఓకే.
సో ఈ ఫ్లవర్స్ చూడండి, అసలు ఇంత చిన్న చిన్న ఫ్లవర్స్ అన్న చాలా హైలైట్ ఇస్తుంది. ఇప్పుడు దీన్ని పీక్దామని అసలు రావట్లేదు, చాలా హార్డ్గా ఉంది. ఇది చూడండి, సో క్యూట్ కదా, చాలా బాగుంది. సో ఇప్పుడు మేము ఒక హోటల్కి వచ్చాము బ్రేక్ఫాస్ట్ కోసం అని. హిల్ మైనా అని మా రెస్టారెంట్కి మా రూమ్స్కి దగ్గరగా ఉంటే వచ్చాము. రాత్రి కూడా ఇక్కడ తిన్నాం మేము. లైక్ స్పెషల్ చికెన్ బిర్యానీ అండ్ బ్యాంబూ చికెన్ ఉంటుంది, ఇక్కడ బొంగులో చికెన్ ఉంటుంది. ఇక్కడ అదే ఫేమస్ అన్నమాట, లైక్ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అది. సో ఇక్కడ చాలా డెలీషియస్గా ఉంది హోటల్లో. ఇట్ ఈస్ సో ఆసమ్. మీకు కావాలంటే యూ కెన్ కమ్ అండ్ టేస్ట్ ఇట్. అండ్ ఏంటి మారేడుమిల్లి వచ్చి వాళ్ళందరూ కూడా కంపల్సరీగా పక్కా ఈ హోటల్కి రండి, చాలా బాగుంది. హిల్ మైనా. సో ఇక్కడ చెప్పాను కదా ఇందాక, బొంగులో చికెన్, అది బ్యాంబూ చికెన్ చాలా ఫేమస్ అని. అది ఎలా తయారు చేస్తో చూపిస్తాను. సో ఇది బ్యాంబూ, ఇది కొంచెం ఖాళీగా ఉంది. ఫస్ట్ దీనిలో ఏంటంటే బనానా లీవ్స్ ఉంటుంది కదా, అది పెట్టేసి చికెన్ వేసి అండ్ పేపర్తో క్లోజ్ చేసేసి దాని మీద ఇలా ఒక 1 hour పాటు ప్లేస్ చేస్తారనమాట. అది బాగుంటుంది టేస్ట్. అండ్ ఆల్సో కట్టెల పొయ్యి మీద చేస్తే లైక్ చికెన్ కానీ నాన్ వెజ్ కానీ చేస్తే చాలా రుచిగా ఉంటుంది అంటారు కదా, అందుకని వీళ్ళు బ్యాంబూస్ అవన్నీ కూడా దాని మీద పెట్టి బాగా డీప్ ఫ్రై అలా చేస్తారు. సో ఇప్పుడు మేము ఇక్కడేదో అమృతధార వాటర్ ఫాల్స్ ఉంటుందని చెప్తే మేము ఇక్కడికి వచ్చాము. అండ్ ఒక 5 minutesలో మేము లోపలికి వెళ్తాం. సో మేము ఇప్పుడు టికెట్ తీసుకోవాలి, టికెట్ తీసుకొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకే, సో ఇలా స్టీప్గా ఉంటుంది అనమాట స్టెప్స్. బిలో 40 వాళ్ళు రావచ్చు, బట్ ఆఫ్టర్ 40 కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో సౌండ్ వినిపిస్తుందా మీకు వాటర్ ఫాల్ది? చూడండి అలా వాటర్ ప్రవహిస్తుంది అనమాట అలాగా. సో ఇలా ఉంటుంది చిన్నగా రోడ్డు. ఈ రోడ్ చూడండి అసలు ఎలా ఉంది, కింద రాళ్ళతోటి ఫుల్. వాటర్ ఫాల్ దగ్గరగా ఉన్నాం, ఇంకో 100 meter దిగితే విల్ బి నియర్ ద వాటర్ ఫాల్. సో ఎస్ గైస్, ఇప్పుడు వాటర్ సౌండ్ వినిపిస్తుందా? నా వాయిస్ వినబడదు. ఓకే, సో గైస్ ఇప్పుడే మొత్తం వాటర్ ఫాల్ అంతా చూసుకొని ఫోటోలు దిగి మొత్తం దిగుతున్నాము. ఎక్కేటప్పుడు ఆయాసం వస్తుంది, దిగేటప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. రండి. మారేడుమిల్లిలో ఒక వాటర్ ఫాల్ చూసాం కదా, ఇప్పుడు ఇక్కడ రంపచోడవరంలో ఇంకో వాటర్ ఫాల్ ఉందంటే చూద్దాం రండి. సో రంప వాటర్ ఫాల్స్ అయిపోయింది అండ్ ఇది దారి. అక్కడ చూపించలేకపోయాను ఎందుకంటే చాలా నాయిసీగా వాటర్ పడుతుంది అనుకుని చూపించలేకపోయాను. అండ్ ఇప్పుడు రంప వాటర్ ఫాల్స్ ఇస్ డన్ అండ్ నౌ వి ఆర్ లీవింగ్ టు లంబసింగి. కమ్ ఆన్, పిక్చర్స్ పెడదాం. రంప వాటర్ ఫాల్స్ పిక్చర్స్ పెడదాం. సో రంపచోడవరంలో మేము లంచ్ కోసం ఆగాము. బావర్చి బిర్యానీ తింటున్నాము. అండ్ బావర్చి హైదరాబాద్లో కూడా ఉంటుంది, ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము లంబసింగి వెళ్తున్నాము. 3 hours later. సో ఎస్ గైస్, మేము లంబసింగి రీచ్ అయిపోయాము. చాలా చల్లగా కూల్గా ఉంది, స్వెటర్స్ వేసుకుంటున్నాం మేము. అండ్ ఇక్కడ టెంట్స్ చాలా కామన్, రూమ్స్ అయితే ఉన్నాయి కానీ ఎప్పుడు తీసుకున్నది కామన్ అని చెప్పేసి ఫస్ట్ టైం టెంట్ అయితే కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి వీ హ్యావ్ టేకెన్ టెంట్. సో దిస్ ఇస్ అవర్ టెంట్. చాలా పెద్దగా ఉంది. ఇలా స్లిప్పర్స్ వచ్చేసి వీ హ్యావ్ టు గో ఇన్సైడ్. హాయ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము 4 o'clock లేసి అక్కడ వ్యూ పాయింట్కి వెళ్ళాక మళ్ళీ కలుస్తాను అండ్ అక్కడ అన్నీ చూపిస్తాను. బాయ్, గుడ్ నైట్. 2 hours later. హాయ్ గైస్, సో ఎస్ ఇప్పుడు మేము వ్యూ పాయింట్
పాయింట్కి వచ్చాము, కానీ కాసేపు ఆగితే కొంచెం ఎండ వస్తుంది అనమాట. అప్పుడు మనం మేఘాలు చూపిస్తాం మీ అందరికి. ఇప్పుడైతే ఫ్లాష్ లైట్ పడుతుంది కాబట్టి నేను కళ్ళ లోపించలేకపోతున్నా. ఓకే, హౌ ఇస్ ద వే? సో టఫ్ అసలు. ఏదో దట్టి అంటే మధ్య అడవులు నడిచినట్టు ఉంది. ఎంత కష్టంగా ఉందో, కాళ్ళు నొప్పి వచ్చేసింది. 3 hours walking, okay? యా 3 hours. సో హే గైజ్, ఇప్పుడు నేను ఇందాక వీడియో తీసినప్పుడు అసలు లైటే లేదు. ఇప్పుడు కొంచెం సన్ రైజ్ అవుతుంది అని చూసారు. నెమ్మదిగా ఇంటి క్లౌడ్స్ ఫామ్ అవుతున్నాయి. మొత్తం మంచు, అసలు చల్లగా ఉంది. సో సన్ ఈజ్ రేజింగ్, అటువైపు రేజ్ అవుతుంది అనమాట సన్. సో ఎస్, ఇప్పుడు ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చాము. ఎందుకంటే అక్కడ మంచు అంతా నీకు వచ్చేసింది, అంతా ఫుల్ ఫాగ్, చలి చలి. సో ఈ రోడ్ అంతా, ఐ మీన్ వే అంతా కూడా ఇలా స్టోన్స్ తోటి ఉంటుంది అనమాట. అండ్ స్టార్టింగ్లో అయితే మెట్లు ఉంటాయి. సో ఇలా 3 kilometers వరకు నడవాలి. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కమ్ హియర్. మేమైతే ఏదో ట్రై చేసాము, బట్ చాలా కష్టంగా ఉంది. సో ఎస్, ఇప్పుడు మేము వచ్చే వేలో మాకు కాఫీ ప్లాంటేషన్స్ దొరికినాయి అనమాట. సో ఇవి ఉన్నాయి కదా, కనబడుతుందా మీకు? ఇక్కడ గ్రీన్లో ఉన్నాయి కదా కాయలు. సో ఇవి బ్లూగా మారిన తర్వాత దాన్ని కట్ చేసి దాని ప్రాసెస్లోకి పంపిస్తారు అన్నమాట, లైక్ కాఫీ పౌడర్ మేకింగ్లోకి. సో యా, ఇదంతా కూడా కాఫీ సో దిస్ ఆల్ ఆర్ కాఫీ ప్లాంటేషన్స్. ఇక్కడ అది ఫేమస్ లంబసింగిలో. అండ్ లంబసింగిలో ఇంకోటి ఫేమస్ వచ్చేసి పైనాపిల్ అండ్ యా, పైనాపిల్ అండ్ స్ట్రాబెరీ. ఈ రెండు కూడా చాలా ఫేమస్ క్రాప్స్ ఇక్కడ. ఇలా ఉంటుంది రోడ్ వే, చూసుకొని వెళ్ళాలి. పైన వ్యూ ఓకే, బట్ 3 kilometers జర్నీ హారబుల్.